కాపు రాజకీయాల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. వెంకటాయపాలెం ఆత్మీయ సమావేశం రాష్ట్ర రాజకీయాలకు నిప్పు పెట్టింది. ఒకవైపు జనసేనానిపై వైసీపీ ఫోకస్, మరోవైపు వైసీపీపై జనసేన ఎదురుదాడి. ఇరు పార్టీల మధ్య మాటకు మాట, తూటకు తూట. రాజీనామా రాజకీయాలు ఏపీని షేక్ చేస్తున్నాయి. ఇందుకే వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం కేవలం సామాజిక వర్గ సమావేశమా, లేక పవన్ను రాజకీయంగా టార్గెట్ చేసే వ్యూహమా? ఇది కాపు ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావాలన్న వైసీపీ ప్రయత్నమా, లేక సేనాని చుట్టూ సానుభూతి పెరిగేలా చేసిందా? ఈ మొత్తం ఎపిసోడ్లో లాభం ఎవరికి, నష్టం ఎవరికి, ఎవరి ప్లాన్ సక్సెస్ అయింది? ఆ వివరాలేంటో చూద్దాం. వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ జనసేన నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీశాయి. వైసీపీ కాపుల సమావేశం పవన్ టార్గెట్గానే సాగిందని జనసేన నేతలు అంటుంటాయి. కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమం గాలి కొదిలేసిందని వైసీపీ నేతలు చెప్పుకొస్తూ ఉండడం హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీ కాపు నేతల సమావేశం రాజకీయంగా ప్లస్ అయిందా లేదా అన్న కోణంలో పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు పవన్పై ఎటువంటి ప్రభావం చూపించాయనేది జనసేన అధిష్టానం విశ్లేషణ చేస్తోంది. అయితే ఈ పరిణామాలపై ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. వైసీపీ కాపు నేతల సమావేశంతో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో ప్రాధాన్యం పెంచుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కాపుల సంక్షేమంలో విఫలమైందన్న విమర్శలు కూటమి ప్రభుత్వాన్ని కాస్త ఇరకాటంలో పెట్టాయి. అయితే అదే సమయంలో వైసీపీ హయాంలో కాపులకు చేసింది ఏంటనే విమర్శలు గుప్పమంటున్నాయి. అయితే ఫ్యాన్ పార్టీ నేతలు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై చర్చించకుండా, వాటి జోలికి వెళ్లకుండా కాపు సంక్షేమం వైఫల్యం చెందడానికి పవనే కారణం అన్నట్టుగా ఫోకస్ చేశారు. దీంతో వైసీపీ కాపుల ఎజెండా కొంచెం గాడి తప్పింది. ఇదే వైసీపీ జనసేన పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారితీసిందనే టాక్ వినిపిస్తోంది. పవన్ను అన్నా కూటమిని అన్నట్టే విమర్శల్ని తిప్పికొట్టాలని కూటమి నేతలందరికీ చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఈ పరిణామాలు మరింత వేడెక్కాయి. ఇక వైసీపీ కాపుల సమావేశం తర్వాత పవన్పై చేసిన విమర్శల్ని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఖండించారు. దమ్ముంటే జగన్ను కాకినాడ వచ్చి పోటీ చేయమని నానాజీ చేసిన సవాల్కు తోట త్రిమూర్తులు కౌంటర్ ఇవ్వడంతో మరింత హీట్ ఎక్కింది. అసలు ఈ ఆత్మీయ భేటీ వెనుకున్న అసలు వ్యూహమేంటి అనే చర్చ నడిచింది. దీని వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందనేది బహిరంగ రహస్యం. అయితే కొందరు భావిస్తున్నట్టు విజయవాడలో జరిగిన సాయికృష్ణ ఉదంతమే ఈ సమావేశం ఏర్పాటు అనుకోవడానికి లేదు. 2 నెలలకు పైగా దీనిపై తోట కసరత్తు చేస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో కాపులు కూటమి వైపు నిలబడ్డారు. దాంతో వైసీపీ ఓటమి పాలైంది. కూటమి ప్రభుత్వంలో పవన్ ఉన్నప్పటికీ కాపులకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగటం లేదనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ నేతలు భావించినట్లు తెలుస్తోంది. పవన్ వెనక వెళ్లిన కాపు ఓట్లను చీలిక వ్యూహం, ఆయన కాపు వర్గానికే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఫోకస్ చేయడం వంటి అంశాలపై వైసీపీ కాపు నేతలు ఓపెన్ అయిపోయారు. సేనాని టార్గెట్ చేయడం ద్వారా కాపు ఓటు బ్యాంకులో ఎంతో కొంత చీలిక తీసుకురావడం అనేది లక్ష్యంగా కనిపించింది. ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ సవాల్, తోట ప్రతి సవాల్ ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్ని ఉద్దేశించి నానాజీ సవాల్ విసరడంతో సీన్లోకి తోట ఎంట్రీ ఇచ్చారు. జగన్ వరకు ఎందుకు, నేనే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తా, నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుండి నాపై గెలువు అంటూ ఆయన విసిరిన సవాల్ రాజకీయాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా మార్చేసింది. వైసీపీ కాపుల సమావేశం తోటకు కలిసొచ్చింది. కాపు సామాజిక వర్గంలో వైసీపీ తరపున బలమైన వాయిస్గా ఆయన తనను తాను ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. జగన్ మీదికి వచ్చిన సవాల్ని తన మీదికి తిప్పుకొని పార్టీ లైన్లో అత్యంత నమ్మకస్తుడిగా పార్టీ అధినేత వద్ద నుంచి మంచి మార్కులు కొట్టేశారు. వరుస ఓటములతో డీలా పడ్డ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ క్యాడర్లో కాపు నేతల సమావేశం ఈ సవాల్ కొంత పొలిటికల్ హీట్ పెంచిందని అంటున్నారు.
ఇదిలా ఉంటే కూటమి నాయకులు ఆరోపిస్తున్నట్టు ఇది జగన్ వెనుక ఉండి నడిపించిన కుట్ర అనే ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కాపులు మాత్రం పవన్ కు అండగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాబట్టి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి ఓట్లను వైసీపీ వైపు తిప్పుకోవడం ఈజీ కాదని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. జగన్ హయాంలో కాపులకు ఏం చేశారనే దానిపై కూటమి వర్సెస్ వైసీపీ వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న ప్రధాన చర్చ జగన్ హయాంలో అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి నవరత్నాల సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో కోట్ల రూపాయలు నేరుగా కాపు కుటుంబాల అకౌంట్లలోకి వెళ్లాయని, బీసీలతో పాటు కాపులకు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చామని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్కి ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, గతంలో ఇచ్చిన 5% రిజర్వేషన్లను అమలు చేయకుండా కాపులను జగన్ మోసం చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి రాజకీయంగా తోట త్రిమూర్తులు ఈ సమావేశం ద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తన ఉనికిని చాటుకుని కాపు నేతగా లైమ్లైట్లోకి వచ్చారు. అయినప్పటికీ ఓవరాల్గా పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వెంకటాయపాలెం కాపు వైసీపీ నేతల సమావేశం తర్వాత జరిగే మీటింగ్ వరకైనా ఏమైనా మార్పులుంటాయా లేక ఇదే వ్యూహం ఎజెండా కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.